సోదర సోదరీమణులారా, మీరంతా ఇక్కడి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు, మీరంతా నా ఓటర్లు, నా క్షేమాన్ని కోరుకునేవారు. అందుకే నా కూతురి పెళ్లి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరి గారి ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. 2 days ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కాదమ్మగారు, నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటాను నీకు తెలీదా? మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది? మాట్లాడవే. డాడ్, మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది. ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకిచ్చే విలువ, జీవితాంతం నేను కాపురం చేయాల్సిన మనిషి విషయంలో మమ్మీ నాకు ఇవ్వదా డాడీ? నన్నేవి అడగకుండానే, నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం అనౌన్స్ చేయొచ్చా డాడీ? మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి. మీ అమ్మకి కావాల్సిందల్లా నగలు, కార్లు, షేర్లు, కిట్టి పార్టీలు. మైథిలి, 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 నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? డైరెక్ట్ గా మినిస్టర్ గారింటికి కోడలుగా వెళ్ళబోతున్నావు. నిన్ను చూడ్డానికి రావాలంటే మాకు కూడా అపాయింట్మెంట్ కావాలేమో. ఏంటి మూడీగా ఉన్నారు? పెళ్ళయ్యాక మంగళ తోరణాలు కట్టిన గుమ్మం నుంచి మెటల్ డిటెక్టర్లు పెట్టిన గుమ్మంలోకి వెళ్ళిపోతుంది మైథిలి. ఇక్కడ భగవద్గీతలు, దేవుడు శ్లోకాలు వినిపిస్తే అక్కడ సైరన్లు, స్లోగన్లు వినిపిస్తాయి. ఇక్కడ ముత్తైదుల అక్షంతుల ఆశీస్సుల నుంచి గన్మెన్ల బుల్లెట్ల కాపలాలోకి వెళ్ళిపోతుంది నా కూతురు. అది తలుసుకుని మురిసిపోతున్నా. చూసారా, నోరు విప్పే ఛాన్స్ ఇస్తే ఎంత మాట్లాడారో. అందుకే మిమ్మల్ని నోరు ముయ్యమనేది. ఈ లైన్ అండర్లైన్ చేసుకుంటాను.